నమస్కారం అండి. నమస్తే మేడం. ఇవాళ వార్తాలాపం కదా, ఆయన రారు. చదువు అదే చదువు 254. మాయా చ విద్యా చ స్వయమేవ భవతి అంటే మూల ప్రకృతి అగు అజ్ఞానమే మాయగను అవిద్యగను రూపాంతరము. అందును మాయ సర్వప్రధానము. తన ఆశ్రయమును ఆచ్ఛాదించలేదు. తద్విశిష్టమగు చైతన్యము ఈశ్వరుడు. అతడు సర్వజ్ఞుడును సర్వశక్తిమంతుడును. అవిద్యయు గుణప్రధానము. అది తన ఆశ్రయమును ఆచ్ఛాదించును. తద్విశిష్టమగు జీవుడు అల్పజ్ఞుడును అల్పశక్తివంతుడును. ఇది ఉపాధి భేదముచే కలుగును. కావున జీవేశ్వరులలో విరోధ ప్రతీతి కలుగును. పురుగుపై చిన్న రాయి వేసినచో చనిపోవును. ఏనుగుపై పెద్ద రాయి వేసినను మరణించదు. దాని భారమును సుఖముగా వహించగలదు. జీవాత్మ రెంటి యందును సమానముగా నున్నను శరీర ఉపాధి యందలి భేదముచే భేదము కనిపించదు. జల దృష్టిలో సముద్రమును తరంగమును ఒకటే అయినను సముద్రమునందు మొసళ్ళు మత్స్యములు ఓడలు మొదలగునవి అనేకముండు. తరంగమునందు ఉపాధి భేదముచే వానికి స్థానము లేదు. ఉపాధి భేదముచే ఈశ్వరుడు పెద్దవాడు, జీవుడు చిన్నవాడు. ఈశ్వరుడు ఉపాస్యము, జీవుడు ఉపాసకుడు. తత్వదృష్టిలో ఉభయులను ఒకటే. శంకర భగవత్పాదులు ఈ విషయమును సెలవిచ్చిరి. సత్య విభేదాపగమే నాథ తవాహం నమామకీ నస్త్వం సాముద్రో హి తరంగ క్వచన సముద్రో న తారంగ. ఓ స్వామి, భేదము లేదు. అయినను నేను నీవాడని, నీవు నావాడవు కావు. తరంగము సముద్రమునకు సంబంధించినదే కాని ఎట్లు చూచినను సముద్రము తరంగమునకు సంబంధించినది కాదు. తత్వదృష్టిని పరికించిన అన్నింటి యందు ఒకటే కలదు. ఆంజనేయులు వారు నిరంతరము శ్రీరామచంద్రుని సేవించుటలో తత్పరులై ఉండి వారి విషయమున కొందరకు సందేహము కలిగెను. హనుమానుడు ఎంతకాలము నుండియో శ్రీరాముల వారిని సేవించుచునే ఉన్నాడు. అయినను ఇంకను ఆయన దాసుడే అనుకొనిది. శ్రీరామచంద్రులు ఈ విషయమును గ్రహించిరి. నిండు సభలో ఆయన ఆంజనేయుని ప్రశ్నించిరి, నీ స్వరూపము ఏమి? ఆయన తలచను. శ్రీరామచంద్రుని దాసుడను అని చెప్పినచో భగవానుని సేవ చేయుచున్నాను, నేను దాసుడనుగానే ఉండిపోయినట్లు జనులు అనుకొనెదరు. నేను బ్రహ్మమును అని చెప్పినచో నీవు బ్రహ్మము అయినచో శ్రీరామచంద్రుని సేవ చేయుట ఏమి అని ప్రశ్నించదు. ఇట్లా ఆలోచించి ఆయన సమాధానము చెప్పాను. దేహభావేన దాసోస్మి జీవభావే త్వదంసక ఆత్మభావే త్వమేవాహమితి మే నిశ్చితామితి. దేహభావముచే నేను నీ దాసుడను, జీవభావములో నీ అంశమును, బ్రహ్మభావములో నీవే నేను అని నా దృఢ నమ్మకము. తాత్పర్యమేమన దేహేంద్రియముల దృష్టిలో తాను జగమునంతకును దాసుడు. జపను దాసత్వ భావమును పొందుటచే గర్వము, అభిమానము, రాగద్వేషాదులు
మొదలగు దోషములు నివృత్తిని పొంది ఈశ్వర భావముని పొందుదు. ఎవడైనా క్రోధముతో నీ ఎదుటకు వచ్చినచో అది పరమాత్ముని నృసింహ స్వరూపముగా తలంచుము. ధూర్తుడు ఎవడైనా వచ్చినచో అది పరమాత్ముని వామన స్వరూపముగా భావించుము. మాయగాడు ఎవడైనా మాయ చేయుటకు వచ్చినచో అతనిని పరమాత్ముని కృష్ణ రూపముగా తెలుసుకొను. ధర్మాత్ముడు ఎవడైనా వచ్చినచో అతడు సాక్షాత్తు శ్రీరామచంద్ర భగవానుడని అనుకొను. ఇట్లు అందరును పరమాత్మునిగానే చూడుము. ఈశ్వరుడు అనేక అవతారములు ఎత్తినట్లుగానే జగమునందు ఒకే పరమాత్మ అనేక రూపములు ధరించను. శృతి కూడా చెప్పుచున్నది. శృతి అంటే వేదం. తత్సృష్ట్వా తదేహను ప్రావిశత్. పరమాత్ముడు దానిని కార్యరూపముకు జగమును సృజించి దాని యందే తాను జీవరూపమును ప్రవేశించను. ఇట్టి దృష్టిని పొందుటచే పశుపక్ష్యాది ప్రాణులన్నిటి యందును మానవుడు పరమాత్ముని దర్శించును. ఈ విషయమున శ్రీమద్ భాగవతమున పరికించుడు. ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి ప్రణమే దండవద్ భూమౌ స్వరాండాల గోఖరం. అన్నింటి యందును జగదీశ్వరుడు తన జీవకళారూపమున ప్రవేశించెను అని తలచి కుక్క, చండాలుడు, గోవు, గాడిద అన్ని జీవులకును నమస్కరించవలెను. ఏ ప్రాణి అయినను సరే తుచ్చమైనదని తలచరాదు. తాను గొప్పవాడు అనే అనుకోరాదు. తాను ఎదుటివారిని ఎవరికి నమస్కరించరాదని ఇతరులు తనకు నమస్కరించవలనని అనుకొనరాదు. అట్టి అహంభావమును నీవే వీడి అన్నింటి యందును ఈశ్వర భావమును పొంది నమస్కరించవలను. త్రోవలో వచ్చుచూ పోవుచూ ఉన్నప్పుడు కనిపించిన పశుపక్ష్యాదులన్నింటికి నమస్కరించవలనని భావము కాదు. ఎల్ల ప్రాణుల యందును ఈశ్వర భావం పొందుము. ఇట్లు చేయుట చేరా గర్వాదులు నశించును. శత్రుమిత్రాది విషమ దృష్టి తొలగిపోవును. సర్వాత్మభావం కలుగును. ఇట్టి సర్వాత్మభావము జ్ఞానదేవుని యందు ఉండెను. జ్ఞానదేవుడు తన సోదరుడైన నివృత్తినాథునితో బ్రాహ్మణుల వద్దకు వెళ్ళెను. తాము సన్యాసి కుమారులనియును అందుచేత తమకు ఏదో రీతిని ప్రాయశ్చిత్తము చేసి పవిత్రము చేసి యజ్ఞోపవీత ధారణ చేయుడనియు ప్రార్థించెను. సన్యాసి కుమారునికి ప్రాయశ్చిత్తం అనున్నది లేదని బ్రాహ్మణ సభ నిర్ణయం చేసి ఆ విషయం జ్ఞానదేవునకు అతని సోదరులకును తెలిపిరి. సభ ముగియు సమయమున వారిలో ఒకరు ఆ సోదరులిద్దరినీ ఇట్లు ప్రశ్నించెను. మీ పేర్లకు అర్థములు మీకు తెలిసినచో చెప్పుడు. నివృత్తినాథుడు చెప్పెను. నా పేరు నివృత్తి. ప్రవృత్తి మార్గమునకు పోకుండా స్వసుఖా అమృతములను అనుభవించదు. జ్ఞానదేవుని తండ్రి విరక్తుడై సన్యాసుల గుంపులో చేరెను. కొద్ది రోజుల తర్వాత అతనికి దీక్ష ఇచ్చిన గురువుగారు రాగా జ్ఞానదేవుని తల్లి వారికి సాష్టాంగ ప్రణామం చేసెను. గురువుగారు ఆమెను పుత్రవతీ భవ అని ఆశీర్వదించింది. అంతటా ఆమె భర్త గురు ఆజ్ఞ తిరిగి గృహస్థాశ్రమంలో ప్రవేశించగా ఆ దంపతులకు జ్ఞానదేవుడు నివృత్తినాథుడు అను ఇద్దరు కుమారులు ముక్తాబాయి అనే కుమార్తెను జన్మించిరని కథ కలదు. జ్ఞానదేవుడు పలికెను. నా పేరును అనుసరించి వేదములన్నీయును నాకు తెలియను. చిన్నపిల్లలు నోట నుండి ఇంత పెద్ద మాట విని సభాసదులు నవ్వకుండా ఉండలేకపోయారు. ఇంతలో
త్రోవని పోవుచున్న ఒక దున్నపోతును చూపించి వారు ఇట్లని, పేరులో ఏమీ కలదు, అందున్న పోతు పేరు కూడా జ్ఞానదేవుడే. ఇది విని జ్ఞానదేవుడు పలికెను, నిజమే, ఈ దున్నపోతు నందును నాయందును కూడా ఉన్న ఆత్మభావమునందు ఇసువంతయును భేదము లేదు. ఆ దున్నపోతు కూడా నా ఆత్మయే. అన్ని దేహముల యందును ఒకే పరమాత్మ నిండి ఉన్నది. ఎన్ని కుండల నీళ్లు పెట్టినను వాని అన్నింటి యందును ఒకే సూర్యుడు ప్రతిబింబించును. ఉపాధి భేదముచే భిన్నముగా కనిపించును. అయినను వివేకము తలవాడు సూర్యత్వమునందే లక్ష్యమును కలిగి ఉండును. కారణమున దృష్టి స్థిరపడిన వాడు కార్యమును చూచి కొంచెము కూడా ఆశ్చర్యపడడు. వివిధములకు స్వర్ణాలంకారములన్నీయును స్వర్ణ రూపములే. ప్రతిబింబాధిష్టానము బింబమే. వస్త్రము తంతురూపమైనట్లు నామరూపాత్మక మగు జగము కూడా పరమాత్మ రూపమే. చైతన్యమయుడగు జ్ఞానదేవుని దృష్టిలో తనకును దున్నపోతునకును భేదము కనిపించలేదు. జ్ఞానదేవుని అంతరంగము నగల అభేద ప్రతీతి బ్రాహ్మణులకు కలుగుటకు ఎంతయో కాలము పట్టలేదు. దున్నపోతు వీపుపై 3 దెబ్బలు కొట్టెను. వెంటనే జ్ఞానదేవుని వీపుపై 3 తట్లను లేచి వాని నుండి రక్తము ప్రవహింప మొదలెడింది. ఇది చూచి సభాసదులందరినూ ఆశ్చర్యచకితులైరి. ఉపాధి భేదముచే కనిపించు భేదభావం వాస్తవికము కాదు అనియే దీని భావము. తత్వోపదేశముచే జ్ఞానోపలబ్ధి అని ఇంకొక హెడ్డింగ్. అర్థమవుతోందా? గౌరీశంకర్ గారు, అనుపమ గారు, అర్థమవుతుంది? అర్థమవుతుందమ్మా. అదే మరి దున్నపోతులు ఉన్న అంశ అంతరంలో ఉన్నది, తనలో పరమాత్మలో ఉన్నది ఒకటే అంటున్నారంటే ఎంత ఆత్మభావం, ఆ పరమాత్మత్వము అర్థమవుతుందండి. భక్తుడు అభేద భావము, అభేద జ్ఞానం ఎట్లు కలుగును? గురువు ద్వారా కలుగునా, లేక శాస్త్రాభ్యాసంచే కలుగునా? స్వామి ప్రకాశాన్ సాంఖ్య సూత్రములు చెప్పుచున్నవి. రాజపురుషవత్ తత్వోపదేశాత్. ఒక దేశమున ఒక రాజు ఉండెను. అతనికి అన్ని సుఖములను ఉండెను, కానీ సంతానము లేదు. ఎన్నియో యజ్ఞములు దానములను చేసెను. 55 సంవత్సరముల వయస్సునందు అతనికి కుమారుడు కలిగెను. రాజ్యమంతయును ఎంతయో ఆనందించెను. రాజు గొప్ప గొప్ప జ్యోతిష్కులను పిలిపించి రాజకుమారుని జాతకమును చూపించెను. జాతకము చూచిన వారిలో ఒక జ్యోతిష్కుడు ఇట్లు భయపెట్టెను. ఈ రాజపుత్రుడు రాజ్యములో ఉన్నచో రాజ్యమునకు ఆపత్తు కలుగును. రాజు గ్రుడ్డి నమ్మకముతో రాకుమారుడు మంత్రికి అప్పగించి చెప్పెను, రాజకుమారుని అరణ్యములోనికి తీసుకొని పోయి వధించుము. మంత్రి ఎంతయో దయా స్వభావుడును దూరదృష్టి కలవాడును అయి ఉండెను. బాలకుని తేజోవంతమగు ముఖమును సుందర రూపమును చూచి వధకులతో పాటు తాను కూడా అరణ్యములోనికి వెళ్ళెను. మంత్రి బాలకుని అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి భిల్ల దంపతులకు అప్పగించెను. బాలకుని పెంచుటకు వాళ్ళ ఏర్పాట్లు చేసి భిల్ల దంపతులకు వార్షికములను నిర్ణయించెను. ఈ విషయములు రాజునకు తెలియనివ్వలేదు. రాజపుత్రుడు భిల్లుని వద్దనే పెరుగుచుండెను. అతడు బాల్యం నుండి ఎంతయో పరాక్రమవంతుడును బుద్ధిమంతుడును అయి ఉండెను.
అతడు ప్రతిదినము ధనుర్బాణములు ధరించి అరణ్యమునకు పోయేడివాడు. ఈ విధముగా అతనికి 18-19 సంవత్సరముల వయస్సు వచ్చెను. ఈ సమయమునకు రాజుగారి వయస్సు కూడా 70-75 సంవత్సరములు వచ్చెను. అనారోగ్య కారణమున నా కుమారుడు బ్రతికి ఉన్నచో ఈ రాజ్యభారమును వహించి వార్ధక్యమున నాకు సుఖమును కలగచేసి ఉండును కదా అని మంత్రి వద్ద వాపోయాను. మీ కుమారుడు బతికి ఉన్న ఏమి చేయుదురని మంత్రి ప్రశ్నించెను. రాజు పలికెను, ఇట్లు జరుగుట సంభవము కాదు. నా కుమారునికి నీవే అప్పగించితిని కదా, నీకే వధింపనప్పగించితిని కదా. ఇది విని మంత్రి యథార్థ పరిస్థితులను వివరించి మీ కుమారుడు జీవించి ఉన్నాడు అని విన్నవించెను. రాజు పరమానందంతో పుత్రుని తోడ్కొని రమ్మని మంత్రికి ఆజ్ఞాపించెను. వెంటనే మంత్రి అరణ్యంలోనికి వెళ్ళి బిల్లుని పిలిచి, నీకు కొన్ని సంవత్సరములకు పూర్వం అప్పగించిన రాజకుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. బిల్లుడు ఆ రాజకుమారుని తీసుకుని వచ్చి మంత్రి ఎదుట నిలబెట్టాను. ఆ అశ్వారూఢులతోనున్న మంత్రిని చూచుటితోడనే రాజపుత్రుడు మిక్కిలి భయపడెను. మంత్రి అతనిని తన దగ్గరకు పిలిచి ఇట్లనెను, నీవు రాజకుమారుడవు, నీ రాజ్యమునకు రమ్ము, నీ తండ్రి గారు పిలువనంపిరి. రాజకుమారుడు చెప్పెను, నేను రాజకుమారుడును కాను, నేను బిల్లు బాలుడని. ఎదుటనున్న ఈ వ్యక్తులు నా తల్లిదండ్రులు. మంత్రి ఎంత తెలియజెప్పినను ఆ రాజకుమారుడు నమ్మలేదు. చివరకు ఈమె నా తల్లి, ఈమె చెప్పినా నమ్ముదునని రాకుమారుడు పలికెను. అంతటా బిల్లవని జరిగిన సంగతులను నేను విశదీకరించను. రాజకుమారుడు యథార్థ మనం విశ్వసించి మంత్రితో బయలుదేరి మంత్రి అతని రాజు వద్దకు తీసుకొని వెళ్ళి చెప్పాను, నేను ఎంత చెప్పినను ఇతనికి నమ్మకం కలగలేదు. తల్లి చెప్పిన మాటలను నమ్మి ఇతడి ఇక్కడికి వచ్చాను. ఒక్క మారుగా రాజు అతన్ని కౌగలించుకొనుటకు ముందుకు వచ్చెను. కానీ రాజకుమారుడు సంకోచించెను. అతనికి మంత్రి ఎంత చెప్పినను తాను భిల్లుడను అను భావమే అతనిని వేధించుచుండెను. అంతట మంత్రి ఇట్లు వివరించెను, మీ ఉభయులు శరీరము ఒకటే. భిల్లులు నల్లగా కురూపులుగా నుందురు. భిల్లులతో నిత్యము సంచరించుచు ఎండలో తిరుగుచున్నను నీ శరీర వర్ణము తెల్లగానే ఉన్నది. భిల్లులు శరీరము వలె నల్లగా లేదు. అనంతరము అద్దములో రాకుమారునికి అతని స్వరూపమును చూపించెను. అంతట రాకుమారునికి పూర్ణ అనుభవము కలిగెను. సంవర్ధితో రాజపుత్రో వనే భిల్లేన కేనచిత్ నత్వం భిల్లో రాజపుత్ర ఇత్యప్తేన ప్రబోధితః. వనమునందు భిల్లునిచే పెంచబడిన రాజపుత్రుడు నీవు భిల్లుడవు కావు, రాజపుత్రుడవని ఆప్త జనునిచే ప్రబోధించబడెను. ఇటులనే మంత్రి వంటి గురువును బిల్లు మాత వంటి శృతియును రెండును కావలేదు. గురువు ద్వారా శృతిని శ్రవణము చేసి మనన నిధి ధ్యాసనములు చేయుటచే రాకుమారునకు అనుభవం కలిగినట్లుగా తనకు అభేద జ్ఞానం కలుగును. భక్తుడు భారీగా కూర్చొనినచో మనస్సు అటూనిటూ పరిగెత్తదు. కానీ మాలాదులు తీసుకొని జపించుచున్నప్పుడు మనస్సు ఎక్కువగా పరిగెత్తును. కారణమేమిటి? స్వామి ప్రకాశానందం ఈ విషయమున ఒక దృష్టాంతము కలదు. ఒక బ్రాహ్మడు కలడు. అతనికి ఒక ఆవు దూడ ఉండేను. ఆ దూడ పెద్దదైన తరువాత ఆ బ్రాహ్మణుడు ఒక గొల్లను పిలిచి ఆ ఆవు దూడను అరణ్యమునందు విడిచెను. అక్కడ ఆ దూడ చూడుకొనెను. ఇది తెలిసి బ్రాహ్మణుడు ఆవు దూడను తీసుకుని వచ్చుటకు గొల్లతో అరణ్యమునకు వెళ్ళాను. కానీ ఆ దూడ రాలేదు. బ్రాహ్మణుడు ఎంత శ్రమపడినను ఆవు దూడ అతనితో రాలేదు. మెడలో త్రాడు కట్టి లాగినను రాలేదు. అంతటి తెలివిని ఉపయోగించి లేత పచ్చగడ్డిని చూపించగా గడ్డి తినవలననే కోరికతో అతని వెంట నడిచెను.
బ్రాహ్మణుడు ఇంటికి తీసుకొని వచ్చి దానికి తెలకపిండి మొదలుగనివి తినిపించను. వాని రుచి తెలిసి ఉండుటచే తిని మరల అరణ్యమునకు బయలుదేరాను. తిరిగి గడ్డి తెలకపిండి చూపించగా బ్రాహ్మణుని ఇంటికి వచ్చి తిరిగి అరణ్యమునకు పోవుచుండెను. ఒకసారి బ్రాహ్మణుని ఇంట ఉండగా ఈని దూడను కనుట సంభవించను. దానితో ఆ ఆవు కూడా ప్రేమపాసమునకు కట్టుబడిపోయెను. ఇక అది ఇంటనే ఉండిపోయాను. కర్రతో కొట్టినను బయటికి పోలేదు. తాత్పర్యమేమనా, భంగమై జ్ఞానమును కుమారుడు కలిగినంతనే వృత్తి అంతర్ముఖము మనశ్చాంచల్యము. అది ఈ పేజీ. తాత్పర్యమేమనా అంతే. ఆవరణ భంగములు జ్ఞానమను కుమారుడు ఆవరణ భంగమై జ్ఞానమను కుమారుడు కలిగినంతనే వృత్తి అంతర్ముఖమై మనశ్చాంచల్యము నశించును. ఆవరణ భంగమై జ్ఞానమనే కుమారుడు కలిగినచో అది ఏకాంత మహాత్యము. తదుపరి భక్తవరుడు ప్రశ్నించెను, నేను చాలా రోజుల నుండి భార్యను కోల్పోయి ఉన్నాను. నాకు వేరొక ఉపాధి కూడా లేదు. ఏకాంతము నుండి అభ్యాసం చేయవలనని నా ఉద్దేశ్యం. స్వామి ప్రకాశానంద, ఇది చాలా మంచి తలంపు. ఇంతవరకును అయిన వారు అందరూ ఏకాంతమున ఉండియే కార్యసిద్ధిని పొందిరి. ఏకాంతమును గురించి పారస భాగమున వివరించబడినది. ఏకాంతమునందు 6 లాభములు కలవు. భజన అను ఆలోచన సిద్ధి, చిత్తైకాగ్రత ఏకాంతమును కలుగును. చిత్తవృత్తిని భగవానుని యందు లీనము చేసి పదార్థములన్నింటినీ విస్మరించుట అనునది ఏకాంతమున కాని జరగదు. ఏలననా మాయా పదార్థములన్నీయును జీవుని బంధనం నా చిక్కుపడినట్లు చేయును. ఎంతయో భాగ్యశాలియగు జిజ్ఞాసు కన్నకే సంసారంలో నిర్లిప్తుడుగా నుండే శక్తి కలుగును. మహాపురుషులు ఆరంభావస్థ యందు పర్వత గుహలయందు నివసించెడివారు పూర్ణావస్థను పొందిన తర్వాత శరీర వ్యాపారమును పూర్తి చేయుటకు మాత్రమే జగముతో సంబంధము కల్పించుకొనివారు. ఇక వారి చిత్తమును భగవద్ భజనమునందే సంలగ్నము చేసేడివారు. శరీర అంటే జగముతో సంబంధము కల్పించుకొనిడి వారు. ఇక వారి చిత్తమును భగవత్ సంబంధమునందే లగ్నము చేసేడివారు. భగవత్ప్రీతి జగత్ప్రీతి నుండి సంతునకు విరక్తి కలిగించున్నవి మహాపురుషులు చెప్పుదురు. ఒక సంతు చెప్పెను, నేను 30 సంవత్సరముల నుండి భగవంతునితో మాట్లాడుచున్నాను, కానీ తమతో మాట్లాడుచున్నానని ఈ జగమునందలి జనులు అనుకొనుచున్నారు. ఇట్టిది అసంభవం కాదు. ఏ పదార్థమునందైనా మిక్కిలి ప్రేమ కలిగినచో జన సమూహమునందు కూర్చున్నను వారి మాటలను వినుము. వారిని చూడము కూడను. అయినను ఈ దశను పొంది గర్వించరాదు. చాలా మంది జన సంపర్కముచే పొగుడుదురు. ఒక తపస్సాలి కలడు. ఆయన జనులు ప్రశ్నించిరి, స్వామి, తమరు ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు? ఆయన సమాధానం చెప్పెను, నేను ఒంటరిగా లేను, నాతో భగవానుడు ఉన్నాడు. ఏకాంతమున ఉన్న మరి ఒక
సంతుని కూడా ఇట్లే ప్రశ్నించగా అతడు ఇట్లు చెప్పాను, నేను నా కర్తవ్యమున పొందిన నిమగ్నత వలన ఇతరులను కలేవలను అనేది కోరిక కూడా నాకు కలగదు. ఆ కర్తవ్యం ఏమి అని వారు ప్రశ్నించిరి. అతడు ఇట్లు సమాధానము చెప్పెను, అనుక్షణము భగవానుడు నాకు చేయు ఉపకారముల సంఖ్య పెరుగుచున్నది. నా పాపములను క్షమించమని ప్రార్థించుటలో నా సమయము వ్యయమగుచున్నది. ఇతరులను కలుసుకొనుటకు అవకాశం ఉండుట లేదు. ఇట్టి సంతులు ధన్యులు కదా. ఒక జిజ్ఞాసు మరి ఒక సంతు వద్దకు వెళ్ళెను. నీవు ఎందుకు ఇచ్చటకు వచ్చితివి అని ఆయన ప్రశ్నించెను. జిజ్ఞాసు జవాబు చెప్పెను, తమ సాంగత్యమున విశ్రాంతిని పొందుటకు వచ్చి తిని సంతు చెప్పెను. భగవంతుడు లభించిన వాడు విశ్రాంతి కొరకు మరి ఏ చోటికి వెళ్ళవలను. మరి ఒక సంతు పలికెను, రాత్రి అయినా నాకు ఆనందము కలుగును, ఏలన నా ప్రభాతము అగు వరకు ఏకాంతమున భగవద్భజనము చేయుచు ఉండవచ్చును. సూర్యోదయము అయినంతనే జనులు విక్షేపము కలుగచేయుచుందరు, బాధ కలుగును. మరి ఒక సంతు చెప్పెను, రాత్రి అయినా నాకు జనులతో వాద వివాదములను చేయవలను కొనువారు మూర్ఖులు. వారి హృదయము మాలిన్యమును పొందును, ఆయువు వ్యర్థమగును. ఒక బుద్ధిమంతుడు చెప్పెను, ఏ మనుష్యునైనను కలుసుకొనవలనని కోరిక కలిగినచో వారి హృదయమున ఆత్మసుఖమును పొందు కోరిక లేదని తెలుసుకొనవలను. ఏ మనుష్యుని అయినను కలుసుకొనవలనని కోరిక కలిగినచో కావుననే స్థూల పదార్థములను కోరును. జనులను కలుసుకొనగోరు వాడు కడు బీదవాడు. ఈ దృష్టాంతమును బట్టి ఉత్తమమగు భజన హృదయమందలి అభ్యాసము అని తేల్చున్నది. అభ్యాసము చేతనే భజన రహస్యము తెలియనగును. ఆలోచనాశక్తియు జ్ఞానమును కలుగును. ఇవియే సాధనమునకు మూలం. ఈ అభ్యాసము ఏకాంతమునందు తప్ప మరి ఒక విధముగా జరగదు. ఏకాంతముచే అనేక పాపములు నుండి విముక్తులగుదురు. జనుల సాంగత్యమున చేరకుండా చేరు నాలుగు రకముల జనుల సాంగత్యమున ఈ 4 రకముల పాపముల నుండి తప్పించుకొనగలుగు వారు చాలా తక్కువ మంది కలరు. 1 నింద, ఇది మొదటి పాపం, దీనిచే ధర్మభ్రష్టులగుదురు. 2 ఇతరుల అపకృత్యములు చేయుచుండగా చూచి ఉపదేశించకుండుట, దీనిచే సాధకుడు శాస్త్రముల విధి నుండి విముఖత్వమును పొందును. శాస్త్రముల విధి నుండి ఒకవేళ ఉపదేశించినను ఆ ఉపదేశమును విననుద్దేశ్యము వ్యక్తికి లేనిచో అతనితో విరోధము కలుగును. దంభము, ఎవరైనా కలుసుకొనుటకు వచ్చినచో మేము కలుసుకొనవలనని చిరకాలము నుండి అభిలాషగానున్నది, అది నేడు ఇడేరినది, మీ బంధువులు క్షేమమా? ఇట్లు మాట్లాడెదరు. హృదయమున అతని యందు కాని అతని బంధువుల యందు కాని ప్రేమ ఉన్నను లేకపోయినను ఆ విధముగా మాట్లాడుట దాంభిక ప్రవర్తనగా ఎరగవలదు. ఒక వ్యక్తి సంతు వద్దకు వెళ్ళిన. సంతు ఆయన రాక కారణం అడిగాను. ఆమె తమ దర్శనం చేయవలనని ప్రేమతో వచ్చి తిని అని అతడు చెప్పాను.
సంతు చెప్పెను, నీవు నా యందలి ప్రేమతో రాలేదు, ప్రేమను పోగొట్టుకొనుటకు వచ్చితివి. ఏలననా నీవు నా స్తుతి తగినంతగానే చేయలేదు. మితిమీరి నన్ను స్తుతించి నీ గొప్పతనమును ప్రకటించి, కావున మనము ఇరువురము దంభముచే పాషండులము అయితివి. అందుచే ప్రేమ శాశ్వతంగా నిలవదు. కావున ప్రేమ కలవారు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొనరు. కొన్ని సమయములలో వేసిన కుశల ప్రశ్నలకు సంతుడు సమాధానములు వినడు. సుఖముగాను ఆనందముగాను ఉన్నాము. పొందవలసిన పదవి పొందు శక్తి నా చేతిలో లేదు. దుఃఖదాయకములకు కర్మముల నుండి నివృత్తిని పొందుట కూడా నా చేతిలో లేదు. నేను నా కర్మముల నుండి నివృత్తిని పొందుట కూడా నా చేతిలో లేదు. నేను నా యోగక్షేమములను భగవానుని చేతిలో ఉన్నదని తెలుసుకొంటిని. కావున నా వంటి దుఃఖితుడు అనాథుడును ఎవడునూ లేడు. 3 నేను పాపాత్ముడను దుర్బలుడను ప్రారబ్ధమును అనుభవించుచున్నాను. 4 సకల దుఃఖముల నుండి నిర్భయుడను అయినచో నిజమగు సుఖము కలుగును. ఉదయం లేచినచో సాయంకాలం వరకును జీవించడో తెలియని వాని సంగతి ఏమని చెప్పుదు? ఆయువును బలమును తగ్గును, పాపం పాపం ఆయువును బలమును తగ్గుచు పాపం పెరగుచూ ఉండు అని సంగతి ఏమని చెప్పుదును? ప్రభు ఇచ్చినది తినుచున్నాను, మనస్సు ఇచ్చిన ఆజ్ఞలను పాటించుచున్నాను. ఆయుర్దాయము బలము అనుక్షణము తగ్గిపోచున్నవి, అయినను పెద్దవాడను ఆగుచున్నానని తలుచున్నాను. అట్టివాని సంగతి ఏమని చెప్పుదును? మరణమే తప్పనిసరి వలలో పరలోకమున దండన పొందుటకే పాత్రుడు అయిన వాణిని గురించి ఏమి చెప్పుదును? పాపము చేయని రోజున పరమ దుఃఖమును పొందుదును. జీవితమునందు అట్టి రోజు ఒకటి లభించినను అది నా మహాభాగ్యముగా తలంచెదను. దూరదేశం వెళ్ళవలను, దగ్గర దినవత్తెము లేదు. మార్గము మహాభయంకరమైనది కూడా ఎవరునూ లేడు. వెళ్ళునది న్యాయాధికారి వద్దకు, తప్పించువాడు ఎవడునూ లేడు. అట్టి వాని దుర్దశ ఏమని చెప్పగలము? 4 పాపము. మనము ఎవరి సాంగత్యమును చేయుదుమో వారి స్వభావము ఎందు దృఢముగా నాటుకొని పోవును. ఆ సంగతి మనకు తెలియదు కూడాను. ఆ కారణముచే ఆ స్వభావం పెరిగిపోవును. మహాపురుషుని సాంగత్యముచే హృదయము కోమలమైనట్లుగానే భోగలాలసుని సాంగత్యముచే హృదయమునందు భోగముల యందు అభిరుచి కలుగును. కమ్మరి కొలిమి దగ్గర కూర్చున్నచో బట్టలు నల్లబడిపోవునట్లు దుస్సాంగత్య పరిణామం కూడా అయోగ్యముగా ఉండక తప్పదు. సాత్విక పురుషుని సంగతి అత్తరు దుకాణం వంటిది. ఎవరి సాంగత్యముచే మాయ ఎందరి ప్రేమ పోయి భగవత్ప్రీతి కలుగునో వారిని ఉత్తములుగా తలచును. వారిని ఎప్పుడును త్యజించకుము. కానీ విద్వాంసుడైనను అతని కృత్యములు మాటలను అనుసరించి ఉండకపోయినచో అతన్ని తప్పక త్యజించుము. జన సమూహమున ఇట్టి భయములు ఉండును.
ఏకా ఏ ఏకాంతమున ఉండుటచే సంసారమునందలి ఈర్ష్య, ద్వేషము, సాంప్రదాయ విరోధము మొదలగు విఘ్నముల నుండి తప్పించుకొనవచ్చును. ఉపాధి నుండి ముక్తిని పొందనగును. అందరును తనను గురించి ఎట్టి ఆశలను పెట్టుకొనరు. తాను ఇతరుల నుండి ఎట్టి ఆశలను కలిగి ఉండడు. ఆశ దుఃఖములన్నిటికీ మూలం. ఆశ ఆశారహితుండు అవవలననిన ఏకాంతము ఉత్తమ ప్రదేశము. ఏకాంతమున నుండుటచే మూర్ఖులు పాపాత్ములకు వారి సాంగత్యము నుండి విముక్తి లగుదురు.